పవన్ కళ్యాణ్కి కరుణాకర్ రెడ్డి, ఓ పక్కన కరుణాకర్ రెడ్డి లేకపోతే సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడని నేను నిన్ననే ప్రస్తావించాను. ఇద్దరు ఆల్రెడీ మాట్లాడారు, కేసులు కూడా వేశాడు ఆయన. ఈయన ఇక్కడ మాట్లాడుతున్నాడు అని. కరుణాకర్ రెడ్డి నిన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి సంబంధించి ఇచ్చిన ఉపన్యాసానికి తనదైనటువంటి స్టైల్లో ఈయన సనాతనవాదే, అందుకని ఘాటుగా ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చారు. వారాహి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని చూసి కెవ్వుకేక పాట గుర్తుకొచ్చిందని టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. వారాహి సభలో పవన్ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. గురువారం రాత్రి భువన్ తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ వేషధారణ ప్రసంగాన్ని తప్పుబట్టారు. క్షుద్ర రాజకీయాలతో మతం ముసుగులో పవన్ స్వాములు ప్రజల్ని మభ్యపెట్టేందుకు వారాహి డిక్లరేషన్ అంటూ తిరుపతికి వచ్చారన్నారు. 11 రోజులు దీక్ష చేసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు ఇచ్చేసి నానా హంగామా చేస్తూ సినీ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రిప్ట్ని చదివారని మండిపడ్డారు. గత 14 ఏళ్లుగా ఏనాడు తన కుమార్తెలను దైవ దర్శనానికే తీసుకురాని వ్యక్తి దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సనాతన ధర్మ ఆచారం ప్రకారం శ్రీవారి పట్ల అపారమైన నమ్మకం కలిగిన భక్తులు తమ పిల్లలకు 9వ నెలలో 11వ నెలలో తలనీలాలు తీసే సంప్రదాయాన్ని పాటిస్తారని, అయితే సనాతన ధర్మ పరిరక్షణ కంకణబద్ధుడైన ఈ కొత్త పీఠాధిపతి ఆ సంప్రదాయాన్ని ఏనాడు పాటించలేదని చెప్పారు. రాజకీయాలు మాట్లాడంటూనే పవన్ సనాతన ధర్మానికి నష్టం జరిగిందంటూ ఈరోజు డిక్లరేషన్ ఇస్తూ ప్రసంగించడం అపచారం. మా నాయకుడు జగన్పై ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ ప్రలాపాలు చేయడం కూడా విడ్డూరం అని చెప్పుకొచ్చారు. తాను ఏ మతానికి చెందిన వాడిని కాదంటూ పూటకో మాట రోజుకో వేషం వేస్తున్న పవన్ స్వామి తాజా ప్రసంగం ఆశ్చర్యం కలిగిస్తోంది. సనాతన ధర్మాన్ని ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు, కోర్టులు సైతం అన్ని మతాలకే కొమ్ము కాస్తాయని న్యాయస్థానాలు హెచ్చరించారు. ఇది శంకరాచార్యులు చతుర్పీఠాలు శృంగేరి, ద్వారకా, పూరి, జ్యోతిర్మఠం పెట్టిన తర్వాత 72 వైదిక మతాలను తన దండంతో నిలువరింపజేసి వారిని సనాతనం వైపు మళ్లించిన శంకరపాదులు వారి కంటే కూడా మించి పవన్ స్వాములు మాట్లాడడం విడ్డూరం. శ్రీ వైష్ణవ్ ప్రచారం చేసిన 12 మంది ఆళ్వార్ల కంటే ఎక్కువగా 13వ ఆళ్వార్లు అవతరించినట్టు మాట్లాడారు. ధర్మంపై దాడి చేస్తే ఊరుకుంటామంటూ ప్రగల్భాలు పలికారు. శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ జరిగిందని, పశువుల కొవ్వు వాడారన్న అభియోగాలపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నా కూడా ప్రస్తావించారు. అయోధ్యలోని శ్రీరామాలయ ప్రారంభం రోజున తిరుమల నుంచి వెళ్లిన 1,00,000 లడ్డూలు కల్తీవని నిస్సిగ్గుగా తేల్చేశారు. పవన్ క్షుద్ర రాజకీయ నాయకుడు, అధికారం కోసం సనాతన ముసుగు వేసుకున్నాడు. శ్రీరామచంద్రుడిని ఏ విషయంలో ఆదర్శంగా తీసుకున్నావు? పవన్ గొడ్డు మాంసం తినడం, బాప్టిజం తీసుకోవడం, దీపంలో సిగరెట్ వెలిగించడం పవన్ సనాతన ధర్మ. మా నరనరాన సనాతన ధర్మం ఎమిడుంది. చంద్రబాబు హయాంలో హైందవ సంస్కృతిపై దాడి జరిగింది. నువ్వు వెళ్ళి చంద్రబాబుని ప్రశ్నించు. నీకు సనాతన ధర్మంలో ఓనమాలు రావు, ఒక్క పుస్తకం కూడా చదవలేదు అంటూ విరుచుకుపడ్డారు.